హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా కావాలా? మీరు ఫైబర్ కనెక్షన్ వేయించుకోవాలనుకుంటున్నారా? మరి జియో ఎయిర్ ఫైబర్ బెటరా లేక ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ బెటరా అన్న దానిపై క్లారిటీ కావాలా? ఈ వీడియోలో రెండింటిని డీప్ గా కంపేర్ చేద్దాం. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అదే మీరు ఎంచుకోగలరు. అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లాస్ట్ వీడియోలో జియో ఎయిర్ ఫైబర్, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్, తక్కువ బడ్జెట్ లో వచ్చే బ్రాడ్బ్యాండ్ ఏది అనే వీడియోలు చేయడం జరిగింది. ఈ వీడియోలో యొక్క లింక్స్ అనేవి క్రింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా జియో ఎయిర్ ఫైబర్, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లు రెండు వైర్లెస్ టెక్నాలజీతో ఇంటర్నెట్ అందించే సర్వీసులు. వీటి యూఎస్పీ ఏమిటంటే ఫైబర్ కేబుల్స్ అవసరం లేకుండా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వడం ముఖ్య ఉద్దేశం. అయితే ఫస్ట్ స్పీడ్ చూసుకున్నట్లయితే ఈ జియో ఎయిర్ ఫైబర్ లో 30 Mbps నుంచి 1 Gbps వరకు స్పీడ్ అనేది లభిస్తుంది. అదే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో ఇప్పటి వరకు 100 Mbps వరకు మాత్రమే ఉంది. ఇది మీరు ఉన్న గ్రామానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే ప్లాన్ ధరలు చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్ అయితే 599 రూపీస్ నుంచి 3999 రూపీస్ వరకు ఉన్నాయి. అలానే ఓటీటీ యాప్స్ తో కూడిన ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ యొక్క ప్లాన్స్ అయితే 799 రూపీస్ నుంచి మొదలవుతాయి. కానీ ఎక్కువ వేరియంట్స్ ఇప్పుడు అందుబాటులో లేవు. అయితే జియో కన్నా ఎయిర్టెల్ ప్లాన్స్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే జియో ఎయిర్ ఫైబర్ లో 1199 రూపీస్ ప్లాన్ నుంచి ఓటీటీ యాప్స్ అనేవి ఉచితంగా పొందవచ్చు. అదే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ ద్వారా కొన్ని యాప్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే రెండింటిలో కూడా ప్లగ్ అండ్ ప్లే సదుపాయం ఉంది. అయితే జియోలో కొన్ని చోట్ల టెక్నీషియన్ వచ్చి సెటప్ చేస్తారు. అదే ఎయిర్టెల్ లో డోర్ స్టెప్ డెలివరీ అండ్ ఈజీ సెటప్ ఉంటుంది. అలానే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కు పవర్ బ్యాకప్ యూనిట్ ఉండే సౌలభ్యం ఉంది. అదే జియోలో అయితే అదనపు బ్యాకప్ ఇవ్వరు, అది మీరే ఏర్పాటు చేయాలి. అయితే ఈ జియో ఎయిర్ ఫైబర్ ఎక్కువ నగరాల్లో అందుబాటులో ఉంది. కానీ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ మాత్రం కొన్ని మెట్రో సిటీలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది నెట్ తో పాటు డిష్ అనేది కలిగి ఉంటుంది. ఒకవేళ నెట్ అనేది సరిగ్గా రానట్లయితే డిష్ సహాయంతో టీవీ ఛానల్స్ ఫ్రీగా చూసుకోవచ్చు. అదే జియో అయితే డిష్ అనేది ఉండదు. ఇది ఓన్లీ నెట్ సహాయంతో పనిచేస్తుంది. ఒకవేళ నెట్ అనేది సరిగ్గా రానట్లయితే బఫర్ అనేది అవుతుంది. మీరు ఎక్కువ స్పీడు, మరిన్ని ఓటీటీ ఫీచర్స్ కోరుకుంటే జియో ఎయిర్ ఫైబర్ ఉత్తమమైన ఎంపిక. అదే మీరు తక్కువ వినియోగం, సులభమైన సెటప్, బ్యాకప్ అవసరమైతే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కూడా మంచి ఎంపిక. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.